దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే దేశ ప్రజలను మాత్రం పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఒకటి ట్రాఫిక్ సమస్య. ఈ సమస్య వల్ల ఇబ్బంది పడని వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరంటే అతిశయోక్తి కాదేమో. రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. అందుకు సరిపడా రహదారులు, మౌలిక సదుపాయాలు మాత్రం పెరగడం లేదు. ఈ విషయంలో ప్రజాప్రభుత్వాలు సైతం చేతులెత్తేస్తున్నాయి. దీంతో రహదారులపై వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. అదీకాక ట్రాఫిక్ నియంత్రించే పోలీసులు సైతం విధి నిర్వహణలో భాగంగా వాహనదారులకు చలాన్లు రాసే పనిలో పడిపోయారు. దీంతో ట్రాఫిక్ ను సైతం వారు గాలికొదిలేశారు. దాంతో నగరాలు, మహానగరాలే కాదు చిన్న చిన్న పట్టణాల్లోని ప్రజలు సైతం ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు. దీంతో గంటల గంటల సమయాన్ని ఈ ట్రాఫిక్ లోనే ప్రజలు గడిపేస్తున్నారు. అంతగా ట్రాఫిక్ సమస్య ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ తీవ్రంగా వేధిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరు. ఈ మహానగరం ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతిగాంచింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారే కాదు విదేశీయులు సైతం కొలువులు లభించడంతో ఈ మహానగరంలో స్థిరపడ్డారు. దీంతో ఈ నగరం కాస్త నలుదిక్కుకు విస్తరించి మహానగరంగా విలసిల్లుతోంది. ఆ క్రమంలో ట్రాఫిక్ సైతం భారీగా కాదు అత్యంత భారీగా పెరిగిపోయింది. దాంతో ఆఫీసులకు వెళ్లి వచ్చే సమయంలో అయితే ఈ ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. అలాంటి వేళ బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్ సమస్యపై తనదైన శైలిలో స్పందించారు ఆయుష్ సింగ్ అనే నెటిజన్. ఈ నగరంలో ఈ ట్రాఫిక్ లో నడిచి వెళ్తే ఎంత సమయం తీసుకుంటుంది, అదే వాహనంలో వెళ్తే ఎంత సమయం పడుతుంది అంటూ ఓ ప్రయోగం చేశారు. దీనిలో వచ్చిన షాకింగ్ రిజల్ట్ ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. బెంగళూరులోని బ్రిగేడ్ మెట్రోపాలిస్ నుంచి ఆర్కేపురం రైల్వే స్టేషన్ వరకు 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో ఒకసారి అతను వాహనంలో వెళ్లారు, మరోసారి నడిచి వెళ్లారు. వాహనంలో వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లో చిక్కుకుని 44 నిమిషాలు పట్టింది. అదే నడుచుకుంటూ వెళ్తే మాత్రం 42 నిమిషాల సమయం సరిపోయింది. దీంతో వాహనంపై వెళ్లడం కంటే నడిచి వెళ్లడం వల్లే తొందరగా వెళ్లారంటూ గూగుల్ మ్యాప్స్ సైతం క్లియర్ కట్ గా స్పష్టం చేసింది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా బెంగళూరులో మాత్రమే జరుగుతుందంటూ ఆయుష్ సింగ్ కామెంట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఆయుష్ సింగ్ వ్యాఖ్యలతో నెటిజన్లు అత్యధిక సంఖ్యలో ఏకీభవించారు. మరో నెటిజన్ అయితే ప్రపంచంలోని మెట్రో నగరాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. దేశ రాజధాని న్యూఢిల్లీ, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం ఇదే పరిస్థితి నెలకొందని వారు అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్ అయితే బెంగళూరు నగరం ట్రాఫిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తూ కామెంట్ చేయడం గమనార్హం.